ఇప్పుడిప్పుడే మళ్ళీ పిల్లలు దోవలోకి వస్తున్నారు. హ్మ్. ఇక్కడికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చాలామంది వస్తారు. కూర్చోబెట్టి కాసేపు వాళ్ళకి ఏదో చెప్తాను. వదిలిపెట్టరిక. ఆ! తప్పకుండా వస్తూనే ఉంటారు. మగ పిల్లలంతా బుద్ధిమంతులైనారండి. ఇదివరకు వాళ్ళు కాస్త ఏంటి ఉండేవారు. అలా అల్లరి చిల్లరగా ఉండేవారు గానీ కానీ ఇప్పుడు వాళ్ళంతా బుద్ధిమంతులైనారు. ఈ ఆడపిల్లలే కాస్త కొంచెం దోవ తప్పుతున్నారు. దోవ తప్పితే కష్టం వస్తుందని తెలుసు. కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరగటాన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది. అవును. విచ్చలవిడి కాకుండా కొన్ని నియమాలుండాలి. ఇప్పుడు ఎవరిని కదిలించండి, ఏం సమాజం మనకేమన్నా పెడుతుందా? అదే, ఇదే అంటారు. నువ్వు ఉండేదే సమాజంలో. సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారం ఉంటేనే మనం అక్కడ ఉండగలం. హ్మ్. లేకపోతే ఉండలేం కదా! అందుకని ఏ ఏ రూల్స్ ఉన్నాయో దాన్నన్నింటినీ నెమ్మదిగా పాటిస్తూ ఒక పద్ధతిలో వస్తే వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచితనం, కీర్తి అన్నీ వస్తాయి. కానీ మీరు చదువుకుంటానన్నా ఇంట్లో ఒప్పుకోలేదు. పెళ్లి మీ ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాననే వయసు కూడా మీది కాదప్పుడు. తర్వాత మీరు స్కూల్ పెట్టినా, తర్వాత మీరు ఏ పని చేసినా కూడా ఎవరు మీకు ఎలాంటి కోఆపరేషన్ చేయలేదు. శభాష్ నువ్వు అద్భుతమైన పని చేస్తున్నావు. నువ్వు చెయ్యి నేనున్నాను నీకేం పర్లేదని మీకెవరు చెప్పలేదు. మరి చెప్పలా? అప్పుడు కాదు, ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ! నేను అనుకున్నది నేను చేసేస్తా. ఒక్కళ్ళ సలహా నేను అడగను. హ్మ్. ఎందుకంటే దానికి కష్టం వచ్చినా మనమే భరిస్తాం. అంతే. నష్టం వచ్చినా మనమే భరిస్తాం. మనం చేసే పని మనకి ఉపయోగపడకపోయినా జనానికి ఉపయోగపడాలి. అవును. అట్లాంటప్పుడు ఇతరులకు ఉపయోగపడ్డప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అదొక సంతోషం. నిజం. ఉమ్. అంటే మీకెప్పుడు అనిపించలేదా? ఆడపిల్లని కాబట్టి నన్ను ఇలా తొక్కేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదు అని మీలో ఒకలాంటి రివెంజ్? అసలు ఎప్పుడు లేదు. ఆ! సమయం ఎప్పుడు దొరుకుతుందా, ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం అని అదే ఆలోచించేదాన్ని. సమయం ఎప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు పెళ్ళికి వెళ్తారు ఆయన, అప్పుడు 3 రోజులో 4 రోజులు ఉంటుంది. కావాలని నేను రాను పెళ్ళికి అని ఏదో చెప్పి పిల్లలు ఉన్నారని వంకబెట్టి ఆ 4-5 రోజుల్లో ఏదో నాకు కావాల్సిన పని చకచక చేసేసుకునేదాన్ని. అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నేను డిస్టర్బ్ కాకుండా, ఎవ్వరి మనసు నొప్పించకుండా నడుపుకుపోయేదాన్ని. మరి అదే ఇవాళ పిల్లలు చూడండి. అదే కదా! ఇప్పుడు ఈ డ్రెస్ వద్దన్నాం అనుకోండి, ఆ, నాకు ఫ్రీడమ్ లేకుండా పోయిందంటున్నారు. అదే. బయటికి పార్టీ వద్దమ్మా, ఈ పబ్బులు, క్లబ్‌లు వద్దమ్మా అనంటే మాకు ఫ్రీడమ్ లేదు అంటున్నారు. ఏం ఫ్రీడమ్ కావాలి? అసలు ఫీల్ అవ్వాల్సింది మీలాంటి వాళ్ళు కదా! మేము చదువుకుంటామంటే చదివిచ్చకుండా, అదే. మా కాళ్ళ మీద నిలబడతాము అనంటే, ఏదో బిజినెస్ చేస్తామనంటే అది కూడా పద్ధతిగా. ఉమ్, మీకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూనే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే ఒక దారి ఏదైతే ఎంచుకున్నారో, ఆ దారి వెళతానన్నా కూడా మీకెవరు కోఆపరేట్ చేయని సిచ్యువేషన్స్‌లో మీరు కదా ఫీల్ అవ్వాలి నాకు ఫ్రీడమ్ లేదు అని. అదే. ఇప్పుడు పిల్లలకి కావాల్సినది చదివిస్తున్నారు, కావాల్సింది ఇస్తున్నారు. అన్నీ ఇచ్చినా కూడా తప్పుదోవన పట్టద్దు అంటే ఫ్రీడమ్ లేదు అంటున్నారు. ఉమ్. తల్లిదండ్రులకి అలాంటి పిల్లలకి మీరేం చెప్తారమ్మా? అలాంటి పిల్లలకంటే ఇప్పుడు కొంచెం పెద్దయిన పిల్లల్ని ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, హ్మ్. సొంత మనీ వచ్చేసరికి వాళ్ళని అసలు మనం ఏం చేయలేం. చిన్న పిల్లలనన్నా ఇప్పటికీ కాస్త మేల్కొని నెమ్మదిగా వాళ్ళని ఇది చేసుకుంటూ రావాలి. ఎంతమంది పిల్లలను, గుడికి రాని పిల్లల్ని నా మాటల చేత గుడికి రప్పించానండి. ఒక ఆవిడ వాళ్ళ అమ్మేమో గుడికి రావాలని. గుడికి అంటే దేవుడు భక్తి సంగతి ఎట్లున్నా ముందు అమ్మగారితో మాట్లాడితే మనసు ప్రశాంతత. నిజం. నిజం. కరెక్ట్. ఏదైనా సమస్య వచ్చింది, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చెప్తారు కదా! అదే. అది ఇప్పుడు లేదు కదా మరి మనకి. ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్తే శంఖంలో పోసిన తీర్థం అవ్వదు, వినరు. రోజు వాళ్ళ అమ్మని అక్కడ దించి వెళ్ళిపోయేది అమ్మాయి. అయితే ఒక రోజున ఆవిడ అన్నాను, ఒక్కసారి అమ్మాయిని లోపలికి పిలవండి అన్నా. సరే, ఇద్దరు కాసేపు అక్కడే బజార్లోనే అరుచుకున్నారు. అయినా వచ్చింది. నేను అన్నానమ్మా, నువ్వు ఇంత దానివి, ఇంత దానివి, ఇంత దానివి, ఇంత అయినావు. ఇన్నాళ్ళు ఎవరు చూశారు? అమ్మే కదా. అంత చేసిన అమ్మకి చిన్నది ఇంత సాయం చేయలేవా నువ్వు? చెయ్యలేవా? లేకపోతే నీకు చెయ్యాలని లేదా? ఎంత భాగ్యం అది. దానివల్ల ఏమన్నా నీకు నష్టమా?
కష్టమా లేకపోతే డబ్బు ఖర్చు అవుతుందా, ఇంతే సాయం ఉమ్. అని చెప్పి అన్నానండి. ఇక అంతే. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మర్నాడు నుంచి వచ్చి ఇప్పుడు నా ప్రముఖ శిష్యురాలైపోయింది. అట్లాగే అంటే మనం చెప్పే వాళ్ళకి వాతావరణాన్ని బట్టి కూడా మనసు మారుతుందండి. ఇప్పుడు బయట సమాజం అంతా ఎట్లా ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. అవును. నిజమండి, ఇంగ్లీష్ వాళ్ళు మనం ఏదో చెప్పుకుంటాం, మేము స్వయంగా చూసింది. ఆడవాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఇది చేయలే. ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు అనగానే వీళ్ళంతా లోపలికి ఎక్కడెక్కడ దాక్కునేవాళ్ళు ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు నలుగురు కూర్చుని వాళ్ళు మంచి చెడు చెప్పుకోవడానికి వీల్లేదు. నలుగురే ఉమ్. చూశారంటే ఇక లాఠీలు పట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు పార్టీలో ఏంటంటే మరి దేశానికి స్వతంత్రం ఎట్లా వస్తుంది అని మరి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. అప్పటికి నాకు ఎన్ని 5 ఏళ్ళు ఉంటాయేమో. ఓ చిట్టి రాసి ఇచ్చేవాళ్ళు నాకు. ఉమ్. ఆ చిట్టి పట్టుకునండి అత్తయ్య గారండి అనుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారుగా, ఆంటీలు లేవు కదా, అందరినీ ఆంటీ. అత్తయ్య గారండి అని లోపలికి వెళ్ళి ఆ చీటీ ఆవిడకి ఇస్తే ఆవిడ చదువు రాకపోతే మరి పక్కన ఎవరన్నా ఉంటే చదివించుకుని, అదేంటి బలాని రోజు బలాని వాళ్ళ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ ఆడవాళ్ళందరూ రావాల్సింది అని చెప్పి ఆవిడ తెలుసుకుని ఆ చీటీ మళ్ళీ ఇచ్చేది. అంటే అర్థం ఏంటి, అక్కడ పారాయణ లేదేమి లేదు, ఆడవాళ్ళందరూ అప్పుడు ఉద్యమానికి కావాల్సిన సన్నద్ధాలు. బయట కూర్చుని వాళ్ళంతా ఏదో పారాయణ చేస్తుంటే మగవాళ్ళంతా దొడ్లో కూర్చుని సమావేశం అండి. దేశం కోసం నిజంగా మగవాళ్ళు ఎంత బాధపడ్డారు. చిన్న మనసు కదా, అవన్నీ చూసి బాగా కోపం వచ్చేది నాకు. అట్లా స్వతంత్రం కోసం చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడ్డారు. ఇవాళ వచ్చేసరికి పార్టీలో బాగా తిరిగాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుసుకున్నాను. తర్వాత కూడా మరి ఒక 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్ చేశాను ఇందిరాగాంధీని చూడాలని. ఎందుకంటే ఆడవాళ్ళు ఆ లెవెల్లో అప్పుడు ఎవరు లేరు కదండి. అవునవును, కరెక్ట్. సరోజినీ నాయుడు ఉంది కానీ ఆవిడ ఒక రకంగా ఉండేది. ఈవిడ బాగా ఇది చేస్తే అవును. సర్వోదయ కేంద్రం అని ఉండేది తెనాల్లో, వినోబా భావే గారు పెట్టారు అది. అక్కడ హిందీ ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళా. నేను గృహిణిగా ఉండి ఇది చదవటానికి వస్తున్నానని మా మాస్టర్ గారు నా కోసం ఆ టైం కూడా మార్చారండి. మధ్యాహ్నం 3కో 4కో పెట్టేది, ఉదయం 10:30కు పెట్టారు. నా కోసం టైం మార్చి పెట్టారు అది. అక్కడ చదువుకున్న తర్వాత ఏంటి ప్రతి సంవత్సరం లేడీస్కి ఒక్కొక్క స్టేట్లో పెద్ద మీటింగ్స్ జరిగేవి. ఇక నన్ను ఇచ్చి పంపించేవారు. అట్లా వెళుతూ ఇందిరాగాంధీని పలకరించాను, రాజీవ్ గాంధీని పలకరించాను, ఆఖరికి సోనియా గాంధీని కూడా పలకరించాను. అంటే వాళ్ళు దేశంలో పార్టీ కోసం, ఈ స్వతంత్రం కోసం ఇంతమంది బాధపడుతున్నారు, వీళ్ళు దాంట్లో పాల్గొన్నారు అని ఒక గొప్ప అన్నమాట. నిజం. అట్లా ఉండి బాగా అందరినీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అసలు ధైర్యంగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో. స్వతంత్ర భావాలు మేవన్నీ అద్భుతం అసలు. అంటే ఒక లేడీ అనే ఒక భయము, లేకపోతే మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఒక్కదాన్నే అనే ఒక ఇదో ఎక్కడా మీలో నాకు ఎక్కడ కనిపించలేదు. లేదు. అద్భుతం. అమ్మాయి ఈనాటి అమ్మాయిలు ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, నో డౌట్ అందులో. కానీ అప్పటి పరిస్థితులు, అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కదండి. అవును, ఫోన్లు లేవు. ఇప్పుడు ఇందాక వెళ్ళినట్టు ఏదో పేపర్ పట్టుకుని వెళ్ళడమే తప్ప ఎలాంటి టెక్నాలజీ లేదు. అప్పుడే అసలు అప్పటి రోజుల్లోనే ఎంతో దానికి శ్రమించి కష్టపడి ఇష్టపడి అన్నింటికన్నా మించి ఎంత కష్టమైనా సరే దాన్ని భరిస్తూ సాధించాల్సింది అప్పుడు సాధించేవాళ్ళు. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగింది, ఎన్ని కంఫర్ట్స్ ఇస్తున్నా కూడా సాధించాలి అంటే బోల్డ్ అండ్ డిస్ట్రాక్షన్స్, ఒకవైపు ఫోకస్డ్గా ఒక పని చేయలేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. మేము మా పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అప్పుడు ఇప్పుడు మీరు ఇంతకాలం పాటు చూసారు, ఆల్మోస్ట్ 98 ఏళ్ళు చూసారు. మీకు ఊహించిన తర్వాత ప్రపంచాన్ని మీకు ఎలా అనిపిస్తోంది? యాక్చువల్గా ఏది బాగుంది అనిపిస్తుంది? అప్పుడే బాగుందండి ప్రశాంతత. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలి అయిని
లేదు ఏదన్నా తినాలనిపించని ఎవరి మీద బాధ్యత పెడతాడు వాడు? అమ్మ కరెక్ట్. అమ్మ పెడుతుంది అనే ఒక ధైర్యంగా ఉండేవాడు. అవును. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీలు కూడా మనకి సపోర్టు. మనకి తిండి లేదంటే తిండి పెట్టేవాడు భర్త. ఎట్లయినా చేయని వాడు, ఏమైనా చేయని మన అవసరాలు తీర్చేవాడు వాడు అవును. అని భరోసాగా ఉండేవాళ్ళు. భర్త మాట అంటే మాటే. ఇంకోటి కూడానండి, మగవాళ్ళు 2 సెటప్లు ఉండేవి. ఉమ్. అయినా కానీ ఎంత ఓపిక్గా ఉండేవాళ్ళండి. అవును, వాడితో వాడితే కానీ పెళ్ళాన్ని ఏనాడు బయటపడేలా. ఒక దాన్ని అనవసరంగా కొట్టటం ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి ఇవి, కానీ కొట్టటాలు తిట్టటాలు అవి. కానీ నడవడికలో తేడా వచ్చిన, ఉమ్. సంసారానికి అప్రతిష్ట ఏదన్నా వచ్చినా లెక్కలేదు, చంపి అవతల పారేసేవాడు. అంటే కుటుంబానికి కీర్తిగా ఉంచాలి అని ప్రతివాడు అనుకునేవాడు. మన సంసారం కీర్తిగా నలుగురికి మంచివాళ్ళుగా చెప్పుకోవాలి అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. పిల్లలు కూడా దాన్నే. నాకు కూడా ఈ పూజలు మొదటి నుంచి పూజలే కదా. కాన్వెంట్ ఉండేది, అందులో టీచర్ ఉండేది, రాజ్యం టీచర్ గారు ఉండేది. ఆ. వస్తూనే అనేది కుమార్ కంచాలు మోగినయ్యా అని అడిగేది. అంటే పూజ అయ్యి ఆకలేని ఏమన్నా కానీ అది నా పూజ అయ్యి వంటంతా అయ్యి పూజ అయిన తర్వాత కానీ పిల్లలకి పెట్టను. అంటే ఇక వాళ్ళకి అది బలంగా మనసులో ఇచ్చేసింది. ఆకలిస్తుంది అదే ఇదే, ఇది నాకొద్దు అది నాకొద్దు, ఏం కాదు, ఏది పెడితే అది చేయటమే. మేము అట్లాగే పెరిగాము, మా పిల్లలు అట్లాగే పెరిగారు, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అట్లాగే పెరుగుతున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే నిజమండి. ఇవాళ నేను గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ మా మనవరాలకి 2 పిల్లలు, ఆడపిల్లలు. 4 జనరేషన్, మీరు మీ పిల్లలు. మా అమ్మగారు కూడా, మా అమ్మ నేను, అవును కదా. మా అమ్మాయి మా మనవరాలు వాళ్ళు 5 5 జనరేషన్స్. జన్మ ధన్యం నాదైతే ఈరోజు. అద్భుతం. ఆహాహా. చాలా చక్కగా పెంపకాలు బాగా పెరుగుతాయి. పెంపకాలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అడగచ్చు, పెట్టించుకోవచ్చు. అట్లా కాకుండా నువ్వు ఇది చేసావు, నీకు తెలియదు, నీకు రాదు, ఇవన్నీ చిన్నప్పుడు ఏమైనాయి? చిన్నప్పుడు ఏది పెడితే అది తిన్నారు కదా. ఏ పెద్దవాళ్ళు అయిన తర్వాత సావాసాలు బట్టి, వాతావరణాన్ని బట్టి అట్లా తయారవుతాం. అసలు ఇప్పుడు మన పిల్లలే చెబుతున్నారు ఏమని, అమ్మో ఇది తినడు వాడు, ఇది వండితే అది తినడు. నేనేం చెప్తానంటే ఇప్పుడు పిల్లలకి, నాకు అసలు చదువు రాదయ్యా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఏ దాంట్లో విటమిన్స్ ఏ కూరగాయల్లో ఉంటాయి చెప్పండి, కాస్త నాకు తెలియదని చెబుతా. బలా దాంట్లో మరి నువ్వు తింటావా? అదంటే నాకు ఇష్టం లేదండి. చదువుకున్న వాళ్ళు ఏ ఉపయోగం? మీరే తిరగపోతే మామూలు వాళ్ళు ఎవరు తింటారయ్యా? అట్లా చెప్తూ ఉంటా. ఇప్పుడు పిల్లలకి ఇక నెమ్మదిగా చెప్పటమే. పెద్ద పిల్లలకి, చిన్నవాళ్ళకైతే మాత్రం భయం ఉంటేనే బాగుపడతారు వాళ్ళు. అంతేనండి, భయం ఉండాలి. నిజం. వెనక ఏమనుకునే వాళ్ళంటే మగవాడు కొన్ని పనులు చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. అవును. ఆడవాళ్ళు కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చేయకూడదు. కరెక్ట్. ఇప్పుడు మా పిల్లలు శుభ్రంగా వాళ్ళ ఆవిడకి తను హెల్ప్ చేస్తాడు, బాగా చేస్తాడు. అది లేదు అలా మేలిగో వెళ్ళి పనులు చేయాలి, వెళ్ళి పనులు చేయకూడదు అనేది లేదు. అది లేదు. అన్నీ చేస్తారు. కూరలు దొరికి పెడతారు. మా వాళ్ళ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లోనూ అంతే. మగపిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్లు కూడా ఉన్నారు. మా చెల్లెలు కొడుకు 2, మనవడు ఒకడు డాక్టర్లు. అయినా కానీ వాళ్ళు చక్కగా చేస్తారు. అప్పుడు ఏమైనా నామోషి అనుకోలా అప్పుడు. అవును. ఇప్పుడు చెబితే మాత్రం నామోషి అనుకుంటారు. ఏమంటే ఒక్కరు ఈ పని చేయండి అంటే అలా చెప్పకూడదు. అప్పటికి ఇప్పటికీ చాలా మనసుల్లో, వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చిందండి. పిల్లలకి వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చింది. తర్వాత పక్కన ఉండే ఫ్రెండ్స్ సగం. అవును. కానీ మీరు చెప్పండి, ఇన్నాళ్ళ మీ సంసారం నిలబడాలి అని అంటే ఆడదాని చేతిలోనే ఉంటుంది అని ఇప్పటికీ అంటూ ఉంటారు కదా. నిజంగా ఎంత శాతం ఆడదాని చేతిలో ఉంటుంది?
మొత్తం అంతా లేడీయేనా ఒక సంసారం నిలబడాలి అని అంటే? మగవాళ్ళది ఏమీ ఉండదంటారా? ఏమి ఉండదంటే వాళ్ళది డబ్బు సంపాదించేది మాత్రమే. హ్మ్. ఇంట్లో ఎవరికి ఏది కావాలి, ఏం పెట్టాలి, వాడు ఇవాళ అన్నం తినలేదే వీడు ఎందుకనో, ఏం నాన్న ఆకలేయట్లేదా, ఒంట్లో ఎలా ఉందో? వాడికి ఎందుకు ఇట్లా వచ్చింది అని అబ్జర్వేషన్ చేసి వాడికి కావాల్సింది పెట్టడం. పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యో 12 అయింది మామగారు ఇంత మటుకు ఆయన టిఫిన్ కూడా తినరు, అన్నం పెట్టాలని గబగబా చేసి పెట్టడం. అమ్మవారు ఇంతమందిని సృష్టి చేసి తన బదులుగా మనల్ని సృష్టి చేసిందండి. అంతే. అసలు ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా వీళ్ళందరూ నా వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను కరెక్ట్గా చెయ్యాలి హ్మ్. అనేది ఎవరికైతే ఉంటుందో అవును. సంసారాలు చక్కగా ఉంటాయండి. మరి ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసేస్తున్నారు. అంతే టైమింగ్స్ వీళ్ళు కూడా బయటే ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఉంటుంది మాకు పెట్టడానికి అన్న పరిస్థితులు లేవు కదా! అవును. సో, మీ ఉద్దేశ ప్రకారం అంటే నేను చాలామంది పెద్దవాళ్ళ ఇళ్ళు నేను చూశానండి. ఎంత చదువుకున్నా కోడళ్ళు, కూతుళ్ళు అమ్మ ఉద్యోగాలు చేయకండి. మీ ఇంటిని, మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే అంతకు మించిన దేశ సేవ ఇంకొకటి లేదు. అవును. కరెక్ట్‌గా హెల్త్ అండ్ వెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, చుట్టుపక్కలని చూసుకుంటే అంతకు మించి ఇంక మీరు చేయాల్సింది గుర్తింపు ఇంకేం అక్కర్లేదు మీకు అనేది నేను చాలామంది పెద్దవాళ్ళ ఇళ్ళలో చూశాను నా కళ్ళారా. అయితే ఇప్పుడున్న అమ్మాయిలు నాకు గుర్తింపు లేదు, 24 గంటలు నేను ఏవే పనులు చేయాలా, నేను ఉద్యోగం చేయకూడదా, ఇవి నేనే ఎందుకు చేయాలి, ఇలాంటివి వస్తున్నాయి కదా! అసలు ఇండియా అంటే ఇతర దేశాల్లో మన వివాహ వ్యవస్థకి ఎంత గౌరవం అండి, చాలా అండి. చాలా గౌరవం. కానీ బీటలు వారింది ఇప్పుడు. మనకు కూడా చాలా బీటలు వారిపోయింది. ఆ, అయితే ఎందుకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నగలు ఉన్నాయి అనుకోండి, ఆ నగలు ఎవడన్నా కాజేసిపోయినా పోని పోతే ఇంకోటి చేసుకున్నా, లేకపోతే ఏమన్నా ఏడుస్తుందా వేసుకోమని అని సరిపెట్టుకుంటారు. అదే శీలం పోతే ఆ సిచ్యువేషన్ వస్తే వదులుకుంటుంది ఆడది, ప్రాణమైనా తీసుకుంటుంది కానీ శీలాన్ని మచ్చబడినివ్వదు సహజంగా, చాలా మటుకట్లా. దీన్ని గురించి ఇతర దేశాల వాళ్ళు ఇండియా వివాహ వ్యవస్థ అంటే చాలా ఇది. ఇప్పుడు ఎంత పనికిరాని వాడు చేతగాని వాడైనా మొగుడు పెళ్ళాన్ని ఇంకొక మగవాడు ఏదన్నా అంటే ఊరుకుంటాడండి, అదే కదండి. చేస్తాడు. ఎందుకు తన వస్తువు అది అని అనుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు అసలు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అవును. ఆ ప్రశాంతతను పాడు చేశారు, ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలే పాడు చేశారు.